చర్చ్ సత్తుపల్లి సమర్పించు బైబిల్ సత్యాలు నీ కొరకనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మన మధ్యలో దేవుని సేవకులు ఫ్యామిలీ కౌన్సిలర్గా సేవ చేసినటువంటి K.Abraham Thomas గారు ఉన్నారు. వారిది ముంబైలో వారు ప్రస్తుతం అక్కడ ఉంటూ అక్కడ దేవుని సేవ జరిగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారు పిల్లల పెంపకం విషయంలో చాలా అద్భుతమైన విషయాలు వారు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి వారు మనకు అందుబాటులో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సమయంలో వారు చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా విని మనం నేర్చుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీ దాసులు నేర్పిస్తూ ఉండగా ప్రభువా, మరి మీ దాసులకు మీరు సహాయం చేయండి. ట్రాన్స్లేట్ చేస్తున్న నాకు కృప ఇవ్వండి. వినగల చెవులు, గ్రహించగల మనసు ప్రేక్షకులు దయచేసి మరి ఈ విషయంలో మేము ఎదుగునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. Praise be to God. దేవునికి స్తోత్రము. And greetings to every listener. ప్రేక్షకులందరికీ కూడా వందనాలు. It's a joy to talk to you again. మీ అందరితో మరలా ఈ రకంగా కలుసుకుని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. This time I wanted to share with you some tips for raising up children. ఈ సమయంలో పిల్లల్ని ఎలా పెంచాలనే విషయంలో కొన్ని టిప్స్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. You know, children are a blessing of God. పిల్లలు దేవుడిచ్చిన ఆశీర్వాదము. Everybody loves children. ప్రతి ఒక్కరు పిల్లల్ని ఇష్టపడతారు. Little children are fun. చిన్న పిల్లలు ఎంత సంతోషాన్ని ఇస్తారు. Oh, they are joy to watch and play with. వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత సంతోషం, వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఎంత ఆనందం. But you know, children do not stay children always. కానీ పిల్లలు ఎప్పుడు పిల్లలుగానే మిగిలిపోరు కదా. They grow up very fast. చాలా వేగంగా పెరుగుతారు. And if we don't do proper child rearing, when they grow up, we suffer because of that. పిల్లల్ని మనం సరిగ్గా పెంచకపోయినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఇబ్బందులు పడతాం. For that reason, child rearing is very, very important. ఆ కారణం చేత పిల్లల్ని పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. You know, we don't have to fail in child rearing actually. యాక్చువల్గా పిల్లల్ని పెంచే విషయంలో మనము ఫెయిల్ అవ్వాల్సిన, పరాజయం పాలవలసిన అవసరం లేదు. Failure comes because we do not raise up our children. ఎందుకు పరాజయం వస్తుందంటే మన పిల్లల్ని పెంచాల్సిన రీతిలో పెంచకపోవడం వల్లే పరాజయం వస్తుంది. They just grow up. That's what do. We are not raising them up, but they just grow up. మనం మన పిల్లల్ని పెంచట్లేదు, వాళ్ళందరూ వాళ్ళే పెరుగుతూ ఉన్నారు. But if you do that, then children later going to be a liability for us. కాబట్టి మనం చక్కగా వాళ్ళని పెంచినట్లయితే వాళ్ళు మనకు నమ్మకంగా ఉంటారు. The Lord has given us a promise concerning child rearing. పిల్లల్ని పెంచే విషయంలో దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. In Proverbs chapter 22 verse 6, సామెతలు 22:6 మీరు చూస్తే we read, train up a child the way he should go. పిల్లవాడిని, బాలుడిని పెంచాల్సిన రీతిలో పెంచండి. When he is old, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత he will not depart from it. వాడు దాని నుంచి తప్పిపోవడం అని చూస్తాం. Yes, train up a child the way he should go. బాలుడు వెళ్ళాల్సినటువంటి త్రోవల మార్గంలో వాళ్ళని మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. That means there is a way every child should go. అంటే ప్రతి బాలుడు వెళ్ళాల్సిన, ప్రతి బిడ్డ వెళ్ళాల్సిన ఒక మార్గం ఉంది. It's not the same for every child. It's different for every child. ప్రతి బిడ్డకి కూడా ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వేరు వేరు కదా. It is not train up a child the way children should go. No, train up a child the way he should go. చూడండి, పిల్లలందరినీ పెంచడానికి ఒకే మార్గం లేదు, కానీ ఆ యొక్క పిల్లవాడు ఏ విధంగా వెళ్ళాలో వాడికి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో వాడు పెంచాలి. That means parents have to know exactly what is the way their child should go. అంటే తల్లిదండ్రుల పని ఏంటి ఇక్కడ? ఆ పిల్లవాడు, వాళ్ళ యొక్క బిడ్డ ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గం ఎరిగి ఉండాలి. But whatever way you train up the child, that's the way the child will be forever. మీరు ఏ మార్గంలో పెంచినా వాడు వెళ్ళాల్సిన మార్గంలో వాడు వెళ్తాడు. Unless the Lord intervene miraculously, that child is not going to change his ways. ప్రభు అనూహ్య రీతిలో అక్కడ చొరవ తీసుకుంటేనే తప్ప ఆ వ్యక్తి జీవితంలో మార్పు రాదు. Among the Jewish people, when a child is born, యూదుల మధ్యలో ఒక బిడ్డ పుట్టినప్పుడు, in olden days, పాత రోజుల్లో, when the midwives used to take the delivery, అక్కడ మిడ్ వైఫ్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సహాయం చేస్తారు. as the baby is delivered, పాప లేదా బేబీ పుట్టినప్పుడు the baby is cleaned,
వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రం చేస్తారు. And then the midwife will ask the parents, what taste you want the child to have. ఆ మంత్రసాని ఆమె అడుగుతుందన్నమాట తల్లిని, అమ్మ మీ బిడ్డ ఏ రుచితో తను బ్రతకాలని మీరు ఆశపడుతున్నారు. The parents say sweetness is the taste. అప్పుడు తల్లిదండ్రులు తీయగా ఉండాలి అని చెప్పేసి ఇష్టపడినట్లయితే then the midwife will take a little bit date and mix it with honey. అప్పుడు మంత్రసాని ఏం చేస్తుందంటే ఆ యొక్క ఖర్జూరాన్ని ఆ యొక్క తేనెలో కలిపి and then take a little bit and put it on the tip of the tongue of the baby. అందులో ఆ యొక్క ద్రవాన్ని లేకపోతే పదార్థాన్ని కొంచెం తీసుకుని ఏం చేస్తుందంటే ఆ బేబీ యొక్క నోటి దగ్గర పెడతారు, నాలుగు పెడతారు. very soon start sucking it. ఆ యొక్క చిన్న బేబీ వెంటనే ఆ బిడ్డ ఆ యొక్క రుచిని చూడడం మొదలు పెడుతుంది. The taste buds will absorb that sweetness. ఆ యొక్క రుచి నాలికలు ఉంటాయి కదా, ఆ యొక్క నాలుక మీద రుచి నాలికలు అవి ఏం చేసిన ఆ యొక్క తీపి పదార్థాన్ని లాక్కుంటాయి. And it is said that will be the taste for the child for the entire life. అప్పుడు ఆ యొక్క బిడ్డకి ఆ రుచే జీవితాంతం ఇష్టపడతాడు. Now if the parents say bitterness is the taste they want to develop, వాళ్ళ యొక్క బిడ్డ కనుక చేదు రుచిని వాళ్ళు అలవాటు చేయాలనుకుంటే they will take some thing that has a bitter taste like a bitter gourd. They will mix it with the dates and then put it at the tip of the tongue. ఇప్పుడు బిడ్డ కనుక చేదు రుచిని అలవాటు చేయాలనుకుంటే ఏం చేస్తారంటే కాకరకాయనో దేనో తీసుకొని దాని యొక్క రసాన్ని చేసి ఆ రసాన్ని ఖర్జూరంతో దేంతో కలిపి ఆ బిడ్డ నోట్లో పెడతారు. So whatever taste the parents wants to develop, that's what the midlife will give the child first. అంటే వాళ్ళ బిడ్డలు ఏ రుచి కలిగి ఉండాలని తల్లిదండ్రులు నిర్ణయిస్తారో అదే రుచిని ఆ మంత్రసాని ఆ బిడ్డల నోట్లో పెడుతుంది. So the child will never change from that taste. That will be the basic taste of the child. ఎప్పుడైతే ఆ రుచి పదార్థాన్ని ఆ యొక్క బిడ్డ నోట్లో పెడతారో ఆ రుచిని ఆ బిడ్డ బ్రతికినంత కాలం ఇష్టపడతాడు. So the promise train up a child is very similar to this one. ఇప్పుడు బిడ్డల్ని వాడు ఎదగాల్సిన మార్గంలో వాళ్ళని పెంచండి అన్నప్పుడు అది దీనిలో వర్తిస్తుంది అన్నమాట. What taste you develop, the child shall never depart from it. కాబట్టి ఏ రుచిని బిడ్డకి ఇవ్వాలనుకుంటావో ఆ రుచిని ఆ బిడ్డ కలిగి ఉంటాడు. So if you develop a taste for love and truth and justice and righteousness, the child will never depart from it. కాబట్టి నీ బిడ్డకి ప్రేమ, అనురాగం, కనికరము, జాలి, దయ అనేటువంటి లక్షణాలు కలిగి ఉండాలనుకుంటే వాటిని నువ్వు అందిస్తే చిన్నప్పుడే వాడు అందులో పెరుగుతాడు. But if the parents going to develop a taste for lies and laziness and fighting and cheating, then the child will never depart from it. చూడండి, మరి ఆ యొక్క బిడ్డ కనుక సోమరితనము లేకపోతే అబద్ధాలు చెప్పడము ఇట్లాంటి రుచిని కనుక అందించినట్లయితే వాడు అలాగే బ్రతుకుతాడు. God gives into our hands a child which is so flexible, you can mold it. It is like wet clay, you can shape it the way you want. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క చిన్న బిడ్డ ఎలా ఉంటాడంటే మన చేతిలో ఉన్నటువంటి తడి మట్టి ముద్దలాగా ఉంటాడు అన్నమాట. నీకు కావాల్సిన రీతిలో కావాల్సిన విధంగా ఆ పాత్రగా చేసుకోవచ్చు. But as the days go by, that clay becomes harder and harder. One day it will be as hard as a brick. ఆ యొక్క రోజులు గడిచే కొద్దీ ఆ తడి మట్టి ముద్ద ఏమవుతుందంటే గట్టి పడిపోతూ ఉంటుంది. ఒక రోజున అది ఇటుక వలె గట్టిగా ఉంటుంది. The same is true about the child. బిడ్డ విషయంలో కూడా అంతే. As days go by, the child become harder and harder and harder, and then one day comes that you cannot change the child. You will break the child. You cannot change the child. సో పిల్లవాడిని లేకపోతే బిడ్డని మీరు చిన్నప్పటి నుంచే మీరు ఈ యొక్క అభిరుచులు అందించకపోతే వాడు ఒక రోజున గట్టి పడిపోయి మీరు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు మారరు. So God wants you to teach the children, train up the child when they are very young. కాబట్టి పిల్లలు వాళ్ళు చాలా చిన్నప్పుడుగా ఉన్నప్పుడే మీరు వాళ్ళకి ఈ విషయాలను నేర్పించాలి. And if you do that properly, then you got your child in the right way. కాబట్టి మీరు ఆ బిడ్డకి మీరు ఆ పని చేసినట్లయితే ఆ యొక్క బిడ్డ ఆ మార్గంలో నడుచుకుంటాడు. So children will bring lot of joy to the parents if they bring them up in the right way. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పెంచాల్సిన రీతిలో పెంచినట్లయితే తల్లిదండ్రులకు సంతోషాన్ని తీసుకొచ్చే పిల్లలుగా ఉంటారు. These days mothers even don't want to experience what is childbirth, what is
the birth pain. ఈ రోజుల్లో తల్లులు ఆ యొక్క పురిటి నొప్పులు కూడా భరించడానికి ఇష్టపడట్లేదు. Many mothers opt for cesarean. చాలా మంది స్త్రీలు ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు. They would rather have the pain of surgery than having the pain of childbirth. చూడండి, చాలా మంది ఆ పురిటి నొప్పులు భరించడం కంటే ఆపరేషన్ చేయించుకుంటే మేలని చెప్పేసి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. Cesarean sometimes present as seizures. కాబట్టి ఆ సిజేరియన్ అనేటువంటి ఆపరేషన్ ద్వారా కలిగిన పిల్లలు ఆ కత్తులాగే చాకులాగానే ఉంటున్నారు వాళ్ళు. Because the natural way for childbirth is, giving birth to a child the natural way. కాబట్టి సహజమైన పద్ధతి ఏంటి? తల్లి పురిటి నొప్పుల ద్వారా తన బిడ్డని కనడం అనేది సహజం. So the importance of child rearing, is great. కాబట్టి ఆ యొక్క పిల్లల్ని పెంచడం అనేటువంటి బాధ్యత చాలా గొప్ప బాధ్యత. Many parents suffer because of their children. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల వల్ల అనేక కష్టాలు పడుతున్నారు. Oh, they say what a headache. వాళ్ళు అంటారు, ఎంత తలనొప్పి మాకు. We have not slept for days now because of our son. అయ్యో, మా పిల్లల విషయమే నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపాం. Our daughter is a shame for us. మా కూతురు మాకు అవమానం తెచ్చింది. But you know that when that little child was born, he or she was not a shame for anybody. చూడండి, ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆ మగపిల్లవాడు కానీ ఆడపిల్లవాడు కానీ మీకు ఎటువంటి అవమానము తీసుకురాలేదు. You only made the child like that. ఆ యొక్క బిడ్డ ఈనాడు అవమానకరమైన స్థితిని కలిగించిందంటే నువ్వే దానికి కారణం. So to raise up children properly, there needs a preparation on the part of the parents. కాబట్టి పిల్లల్ని మంచి రీతిలో మీరు చూడాలనుకుంటే తల్లిదండ్రులు సిద్ధపాటుతో వాళ్ళు పెంచాలి. The sad thing is many parents are not prepared for child rearing. సమస్య ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, విచారకర విషయం అంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో సిద్ధపాటు కలిగి లేరు. It's like child is born, what to do with the child? బిడ్డ పుట్టింది, అప్పుడు ఆ బిడ్డతో ఏం చేయాలి? So they just feed the child because God had given the milk. వాళ్ళు ఏం చేస్తారంటే పాలు ఇచ్చేస్తారు అంతే. But giving milk alone or changing the diapers, that's not going to make a child a proper person when he or she grows up. బిడ్డకి పాలు ఇచ్చినంత మాత్రాన, డైపర్లు మార్చినంత మాత్రాన అది మాత్రం పెంపకం అనుకోబాకండి. The parents need a biblical mindset to bring up children. తల్లిదండ్రులకి వాక్యానుసారమైన మైండ్ సెట్ అవసరం, ఆలోచన దృక్పథం అవసరం. You should have a mindset to bring up children. You must say that, yes, I wanted to bring up this child for God because God has given me this child. కాబట్టి ఈ బిడ్డని దేవుని కోసం నేను పెంచాలనే ఉద్దేశంతో అట్లాంటి మనస్సుతో పిల్లల్ని పెంచాలి. They have to be willing. They wanted to do it. పిల్లలు లేకపోతే వీళ్ళు ఎలా ఆసక్తితో సంతోషంతో చేయాలి. They must have biblical goals to raise up children. అలాగే పిల్లల్ని పెంచడానికి మంచి వాక్యానుసారమైన లక్ష్యాలు అవసరం. If somebody come and ask the mother, what are you going to make this child when he grows up or she grows up? ఎవరైనా వచ్చి తల్లిని అడిగారు, అమ్మ నీకు పుట్టినటువంటి ఈ బిడ్డని ఏం చేయాలనుకుంటున్నాను అని అడిగితే, well, the mother says, I don't know. How can I know that? అప్పుడు తల్లి అంటుంది, నాకేం తెలుసు ఏం చేయాలో. No, you are the one to know it. తల్లివి నువ్వే తెలుసుకోవాలి ఏ రకంగా బిడ్డ ఎదగాలి, ఏం చేయాలని. The parents have to sit down together, discuss what we want our child to be and then train up the child accordingly. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుని సంప్రదించుకుని మాట్లాడుకుని వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని ఏ రీతిలో పెంచాలి, వాళ్ళు ఏమవ్వాలని వాళ్ళు అప్పట్లోనే నిర్ణయించుకోవాలి, చిన్నప్పుడే నిర్ణయించుకోవాలి. Suppose you want your child to be a fisherman. ఒకవేళ మీ యొక్క బిడ్డ జాలి రావాలనుకుంటే, you will be raising up the child to become a fisherman. కాబట్టి మీ బిడ్డని అట్లా చేపలు పట్టే జాలరుగానే మీరు పెంచుతారు. But if you want to make your child a doctor, you will not be raising up the child the way you raise him up if you want him to be a fisherman. కాబట్టి నీ బిడ్డ ఒక డాక్టర్ అవ్వాలని ఆశపడినట్లయితే జాలరు అవడానికి పెంచే రీతిలో నీ బిడ్డని ఆ రీతిలో నువ్వు పెంచవు. It's very seldom a child raised up to become a fisherman become a doctor. కాబట్టి ఒక జాలరి పిల్లలు డాక్టర్లు అవడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి కార్యము. So biblical goals are required. కాబట్టి వాక్యానుసారమైన రూల్స్ అవసరం ఇక్కడ. I believe Hannah wanted Samuel to be a priest to God, so Samuel became a priest. నేను ఒకటి నమ్ముతాను, హన్నా తన యొక్క బిడ్డ పుడితే ఒక యాజకుడు కావాలని ఆశపడింది, అలాగే తర్ఫీదు ఇచ్చింది. When Moses was born,
his parents wanted Moses to be the redeemer of the people of Israel. మోషే జన్మించేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలుకి విమోచకుడు అవసరం, ఆ విమోచకుడు మా బిడ్డే కావాలనుకున్నారు వాళ్ళు. Moses did not by accidentally become a deliverer of Israel. ఇశ్రాయేల్ని విమోచించి విమోచకుడుగా మోషే గారు ఒక్కసారిగా మారిపోలేదు. Parents need to be biblical dedication to raise up the child. కాబట్టి పిల్లల్ని సరైన రీతిలో పెంచడానికి, సరైన లక్ష్యాలతో పెంచడానికి తల్లిదండ్రులకి సమర్పణ అవసరం. You are committed for the child. పిల్లల కొరకు మీకు సమర్పణ అవసరం. You should spend your time, invest your time and energy in the child. కాబట్టి మీ పిల్లల విషయంలో మీరు సమయం కేటాయించాలి, వాళ్ళ కొరకు మిమ్మల్ని మీరు వెచ్చించుకోవాలి. Without this dedication you can never achieve what you want. సమర్పణ లేకుండా మీరు కోరుకునేది జరగదు. There should be a biblical family atmosphere for the child to grow in the right way. కాబట్టి ఆ యొక్క బిడ్డ వాక్యానుసారమైన రీతిలో ఎదుగునట్లు వాక్యానుసారమైన వాతావరణం కావాలి ఇంట్లో. All that the child is watching day in and day out is cursing and fighting, then you cannot expect that child to grow up a godly child. ఒక బిడ్డ గనక ఇంట్లో మీరు ఆత్మీయంగా ఎదగాలని మీరు ఆశపడితే సరిపోదు. ఆ బిడ్డ ఎప్పుడు ఇంట్లో తిట్టుకోవడం, ఒకరికొకరు శపించుకోవడం, ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం ఇట్లాంటివి చూస్తే ఆ బిడ్డ ఆత్మీయంగా ఎలా ఎదుగుతాడు? But if the child is growing up in the atmosphere of love and prayer and singing and Bible reading, well then definitely that child will become a godly person. ఎప్పుడైతే ఒక బిడ్డ ఆత్మీయ వాతావరణంలో పెరుగుతాడో, ఎక్కడైతే కుటుంబ ప్రార్థనలు జరుగుతుందో, ఎక్కడైతే వాక్యం వినబడుతుందో, ఎక్కడైతే ప్రార్థన చేయబడుతుందో, ఎక్కడైతే పాటలు పాడబడతాయో, ఎక్కడైతే క్రైస్తవ సాక్ష్యం కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఆ బిడ్డ పెరిగినప్పుడు మంచి వ్యక్తిగా ఆ వ్యక్తి రూపొందుతాడు. ఈ money, that's what the child is hearing day in and day out. That child is going to be a covetous person. ఎప్పుడు ఆ యొక్క పిల్లవాడు లేకపోతే ఆ బిడ్డ ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడల్లా డబ్బు 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 అనే విషయాల గురించే వింటూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ధనాశ పరులైపోతారు. Parents must have biblical priorities. కాబట్టి తల్లిదండ్రులకి వాక్యానుసారమైన ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. The child is watching what are the most important things for the parents. కాబట్టి బిడ్డ గమనిస్తూ ఉంటాడు తల్లిదండ్రులకి ఏది ముఖ్యమైనదని. The child sees the father leaving the house at 6 o'clock in the morning and returns only 11 o'clock in the night. ఆ యొక్క బిడ్డ చూస్తూ ఉన్నాడు, తండ్రి పొద్దున్న 6ంటికి వెళ్ళిపోతాడు డ్యూటీకి, మళ్ళా రాత్రి ఎప్పుడో 11ంటికి వస్తాడు. And all this time the father is doing his business. ఆ యొక్క బిడ్డ గమనిస్తూ ఉంటాడు, ఈ సమయం అంతా మా డాడీ ఏం చేస్తున్నాడు, ఎంతసేపు బిజినెస్, వ్యాపారమే కదా. If the parents have no time to go to prayer meeting, Bible studies and all these things, మరి తల్లిదండ్రులకి ప్రార్థనకి వెళ్ళడానికి కానీ లేకపోతే సంఘ కూడికలకు వెళ్ళడానికి సమయం లేకపోతే, never have time for hospitality, ఇతరులకి అతిథి సత్కారం ఇచ్చేటువంటి సమయం లేకపోతే, what do you expect the child to become? అట్లాంటి వాతావరణంలో పెరిగినటువంటి కుటుంబంలో పెరిగినటువంటి బిడ్డ ఎలా అవుతాడని మీరు ఆలోచిస్తున్నారు? You definitely cannot produce a godly man out of that child. అట్లాంటి కుటుంబం నుంచి భక్తుడైన బిడ్డ రావాలంటే కుదరదు. Parents need to pray a lot for the child. కాబట్టి బిడ్డ యొక్క భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి. Without prayer you can never bring the child to be what you exactly want the child to become. ప్రార్థన చేయకుండా బిడ్డని మీరు ఆశించిన రీతిలో మీరు పెంచలేరు. The children needs to hear parents praying for them. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు ప్రార్థన చేయడం వినాలి. When the children are up, parents should pray for the children. ఆ యొక్క పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు, పెద్ద అవుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రార్థిస్తూనే ఉండాలి. Let the child grow in an atmosphere of prayer. ప్రార్థన వాతావరణంలో బిడ్డ పెరగాలి. Children should be protected from evil influences. ఆ పిల్లల్ని ప్రతి విధమైన చెడు ప్రభావం నుంచి మీరు కాపాడుకోవాలి. This whole habit of taking a 2-month-old child and leaving in a crush to be taken care of by some non-believers there is not good for the children. మీ యొక్క బిడ్డ 2 నెలల బిడ్డని ఎక్కడో తీసుకెళ్లి ఒక క్రష్ లో మీరు జాయిన్ చేసి అక్కడ అవిశ్వాసులకు వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదండి. Those people there, they are not Christians, they are not believers, they are not going to raise up your child in a Christian way. చూడండి, అక్కడ ఉన్నటువంటి మీరు పెట్టినటువంటి ఆ క్రష్ లో పెట్టారు కదా, అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ అక్కడ ఆయాలు కానీ వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు లోకపరమైన విషయాలు మీ బిడ్డలకు నేర్పిస్తారు. The kind of music they put there are pagan music. వాళ్ళు అక్కడ పెట్టేటువంటి ఒక సంగీతము అన్యుల సంగీతము. The kind of
television programs the child watches even from a little age will be all secular programs. ఆ యొక్క చిన్న వయసులో మీ బిడ్డను అక్కడ పెట్టడం వల్ల వాళ్ళు అక్కడ చూపించేటువంటి ఆ టీవీ ప్రోగ్రాంలు అసహ్యకరమైనవి. The names of gods and goddesses the child hears all through the day are all pagan gods and goddesses. చూడండి, అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలటువంటి పేర్లు కూడా అన్ని కూడా అన్యుల దేవుళ్ళు దేవతల పేర్లు అక్కడ పలుకుతూ ఉంటారు. How do you expect the child turn out to be a godly man? అట్లాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి బిడ్డ ఒక భక్తుడైనటువంటి బిడ్డగా, విశ్వాసి అయిన బిడ్డగా ఎలా ఎదుగుతాడు? You know something? మీకు విషయం తెలుసా? In the Jewish community in the olden days, యూదుల యొక్క సమాజంలో పాత దినాల్లో a child was never allowed to meet a pagan, a non-Jewish person until the child become 13-year-old. మీకు విషయం తెలుసా? ఆ యూదుల మధ్యలో వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డకి 13 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా ఒక్క అన్యుని కూడా కలవడానికి పర్మిషన్ ఇవ్వరు. Until the child is adopted by the father as the son before the law, which usually takes place at 13 or 12, the child is not allowed to leave the camp of Israel. He has to be inside the camp. ఆ యొక్క పిల్లవాడు 12-13 ఏళ్ల వయసు వచ్చేంత వరకు మరి తండ్రి చేత కుమారుడిగా పబ్లిక్ గా అంగీకరించబడేంత వరకు కూడా ఆ యొక్క వాళ్ళకున్నటువంటి సరిహద్దుల్లోనే ఆ బిడ్డ పెరగాలి. Nowadays what is happening? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? Crushers for 2 months old. ఇక్కడ చూడండి, 2 నెలల బిడ్డని వాళ్ళు క్రషర్స్ లో పెట్టేస్తున్నారు. Nursery for the 3-year-old. 3 సంవత్సరాల బిడ్డకి నర్సరీకి పంపించేస్తున్నారు. What are they doing in those nurseries? ఆ యొక్క నర్సరీల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? Turn the TV on and ask the child to watch it. అక్కడ టీవీ పెట్టేసి పిల్లలను చూసుకుంటారా అంటున్నారు. It's no Christian program the child is watching. అక్కడ క్రైస్తవ ప్రోగ్రాంలు ఏమి వాళ్ళు మీకు చూపించరు. It is not Christian music the child is exposed to. పిల్లలకి క్రైస్తవ సంగీతాలు ఏమి వినిపించరు. You can never expect that child to be a godly child. అట్లాంటి వాతావరణంలో పెరిగినటువంటి బిడ్డ ఆత్మీయంగా ఎదిగేటువంటి బిడ్డగా ఎలా ఉంటారు? We need to protect our children from non-believers influence. కాబట్టి మన పిల్లల్ని అవిశ్వాసుల యొక్క ప్రభావం నుంచి కాపాడుకోవాలి. We all need friends for sure. మనందరికీ స్నేహితులు అవసరము. But make sure as much as possible the friends of your child will be born again Christians or children from other Christian home. సాధ్యమైనంత వరకు మీ పిల్లలకి క్రైస్తవ విశ్వాసులతో స్నేహం ఉండేటట్లుగా మీరు చూసుకోండి. So that when other people will talk about non-Christian things, the child will not be influenced by it. కాబట్టి ఇతర పిల్లలు అవిశ్వాసులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు అతిశయిస్తూ ఉండగా వాటిని బట్టి నీ బిడ్డ ప్రభావానికి గురి కాకూడదు. As far as possible, let the children be home until they are ready to go to school. వాళ్ళు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చేంత వరకు మీ పిల్లల్ని మీ ఇంటిలోనే పెంచుకోండి. There is nothing wrong if the child goes to school a year later than other children. మరి ఇతరుల పిల్లల కంటే 1 సంవత్సరం లేటుగా మీ బిడ్డ స్కూల్కి వెళ్తే నష్టమేమీ లేదు. But let the children be trained at home. కానీ ముందుగా పిల్లల్ని మీ కుటుంబంలోనే మీ ఇంట్లోనే సరైన రీతిలో తర్ఫీదు ఇచ్చి తర్వాత స్కూల్కి పంపించండి. The parents need a good church to raise up children. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా పెంచాలంటే మంచి సంఘములో మంచి చర్చిలో ఉండాలి. Let them see what's happening in the church. చర్చిలో ఏం జరుగుతుందో వాళ్ళు చూడాలి. That's where they should meet their early friends. అక్కడే వాళ్ళకి ఆ చిన్ననాటి స్నేహితులు ఏర్పడాలి. Christian songs they should learn there. అక్కడ క్రైస్తవ పాటలు నేర్చుకోవాలి. Biblical rhymes they should learn there. అక్కడ వాళ్ళు చక్కటి ఆత్మీయమైన పద్యాలు నేర్చుకోవాలి. They should learn to respect the Bible. బైబిల్ గౌరవించడం వాళ్ళు అక్కడ నేర్చుకోవాలి. They needed to respect preaching and prayer there. అక్కడ వాళ్ళు సందేశాన్ని వినేవారుగా ప్రార్థన చేయడం నేర్చుకునేవారుగా ఉండాలి. The parents must provide plenty of opportunities to be in the church. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఎక్కువ శాతము చర్చి కార్యక్రమాల్లో అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. The church is supposed to set apart time every week for teaching the doctrine. కాబట్టి సంఘం అనేది మంచి సంఘము వారానికి ఒకసారి అయినా సరే డాక్టరీన్స్ సిద్ధాంతాలు నేర్పించే సంఘముగా ఉండాలి. Because the Bible says they continued steadfastly in apostolic doctrine, apostolic teaching.
కాబట్టి అందుకే మనం అక్కడ చూస్తున్నాము వారు అపోస్తుల బోధేంద్రుల సహవాసమందును నిరంతరము కొనసాగారని చూస్తాం. It is not only for adults who needs this sort of teaching, but even our children must go to church and they know that what sort of teachings are there. కాబట్టి పెద్దవాళ్ళకి మాత్రమే కాదండి ఈ బైబిల్ సిద్ధాంతాలు చిన్న పిల్లలకు కూడా అవసరం. కాబట్టి మనం వెళ్ళే సంఘంలో చిన్న పిల్లలకి దేవుని సత్యాలు నేర్పించేటువంటి సంఘమై ఉండాలి. The children must be given opportunity for teamwork. కాబట్టి పిల్లలకి ఒక టీమ్గా జతగా పనిచేయడం వాళ్ళకి నేర్పించబడాలి. There will be other children of the same age in the church nursery. ఆ యొక్క చర్చ్ నర్సరీలో ఇంకా వేరే పిల్లలు కూడా ఉంటారు కదా. Let the child meet these believing children or the believers' children. ఆ యొక్క తల్లిదండ్రులు విశ్వాసులైన తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని మన పిల్లలు కలవనీయండి. So that they will not be cursing and swearing and all that. తద్వారా అక్కడ వాళ్ళు శపించుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది ఉండదు. The best place to develop Christian example is in the biblical church. కాబట్టి ఒక మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలనే మాదిరి మనకి వాక్యానుసారమైన సంఘంలో మాత్రమే దొరుకుతుంది. Children needs to be taught how to share things with other children. ఆ పిల్లలు వాళ్ళకున్న వాటిని ఇతరులతో ఎలా పంచుకోవాలనే విషయంలో వాళ్ళకి నేర్పించబడాలి. And how to relate to other older children. అలాగే పెద్ద వయసులో ఉన్నటువంటి పిల్లలతో ఎలా మాట్లాడాలనే విషయాలు వీళ్ళకి నేర్పించబడాలి. So these are essential conditions for child rearing. కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. Children needs biblical examples. పిల్లలకి మంచి విశ్వాసులైన ఒక మాదిరి అవసరం. God has blessed our churches with many couples, many good people. దేవుడు మా యొక్క సంఘాల్లో అనేక మంది మంచి దంపతుల చేత మంచి కుటుంబాల చేత దీవించినాడు. So there must be plenty of good example for children to learn in church. కాబట్టి సంఘంలో మా యొక్క పిల్లలకి మంచి క్రైస్తవ మాదిరిని చూడడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. If we don't have good examples, we cannot bring up our children properly. మన యొక్క పిల్లలకి మంచి మాదిరి చూపించే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆత్మీయంగా మంచి మార్గంలో ఎదగలేరు. Samuel was a very godly man. సమూయేలు చాలా భక్తిపరుడు. But Samuel's children didn't come out right. కానీ సమూయేలు యొక్క పిల్లలు సరైన రీతిలో వాళ్ళు రాలేదు. Why that happened? ఎందుకు అలా జరిగింది? Actually, Samuel did not have good example of child rearing. ఎందుకంటే సమూయేలు పిల్లల్ని ఎలా పెంచాలనేటువంటి అనుభవం ఆయనకి లేదు. Samuel saw how Eli was raising up his children. ఎందుకంటే సమూయేలు చూసిందాలంటే ఏలి తన యొక్క బిడ్డల్ని ఏ రీతిగా పెంచాడో చూశాడు. And when Samuel got married and had children, Samuel followed probably that example. సమూయేలు పెళ్ళైన తర్వాత మరి ఎలా పెంచాలనే విషయం తనకు తెలియదు కాబట్టి కనబడేది ఎవరు? ఏలి కాబట్టి ఏలి పెంచిన విధానాన్ని తన జీవితంలో కూడా అన్వయించి ఉండొచ్చు. So we read that the children of Samuel did not walk in the way of Samuel. చూడండి సమూయేలు తన యొక్క పిల్లలు మంచి మార్గంలో ఎదిగినట్లు మనం చూడట్లేదు అక్కడ. Some good examples are necessary. కాబట్టి మనం ఇక్కడ మన పిల్లలకి మంచి మాదిరి అవసరం. And we also need essential understanding about the conception and the growth stages of the baby. అలాగే బేబీ ఆ యొక్క బిడ్డ ఎట్లా గర్భంలో దాల్చబడినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బయటకు వస్తుంది అనే విషయాలు మనకి తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. Many parents wait until the baby is delivered to start child rearing. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డ పుట్టేంత వరకు కూడా ఆ యొక్క పిల్లల్ని పెంచే విషయమై ఎదురు చూస్తూ ఉంటారు. No, when the child is delivered, the child is almost 10 months old. చూడండి బిడ్డ పుట్టేసరికి 9-10 నెలలు ఆల్రెడీ ఆ వయసు కలిగి ఉంది. It is said that among the Jewish people, when a child is born, they say the child is 1 year old. కాబట్టి యూదుల మధ్యలో ఒక బిడ్డ పుట్టినట్లయితే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆల్రెడీ బిడ్డకు 1 సంవత్సరం వయసు ఉంది అంటారు. We say the child is 1 year old only after 12 months after birth. చూడండి మనం ఏం చేస్తాము? పుట్టిన బిడ్డ పుట్టిన తర్వాత అప్పటి నుంచి 12 నెలలు లెక్క పెట్టి అప్పుడు మనం సంవత్సరం ఇది అంటాం. So for the Jewish people, child rearing starts at least at conception, if not before. చూడండి కాబట్టి యూదులకు సంబంధించి ఆ పిల్లల పెంపకం ఎప్పుడు ఆరంభమవుతుందో తెలుసా? గర్భధారణ నుంచే మొదలవుతుంది. We needed to have the right view about that child in the uterus. కాబట్టి ఆ యొక్క గర్భాశయంలో బిడ్డ ఉన్నప్పటి నుంచే మనం ట్రైనింగ్ మొదలు పెట్టాలి పిల్లలకి. People call that by many names, zygote and fetus and all these names, but the Bible calls that a person,
an individual. చూడండి, గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశుని చాలా మంది ఉంటారు జైగోట్ అంటారు లేదా పిండము అంటారు, కానీ మనం చూడాల్సిన విధానం ఏంటో తెలిసిన ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ వ్యక్తి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. From the moment of conception, Bible views that as a person. గర్భధారణ జరిగిన మొదటి రోజు నుంచి బైబిల్ ఆ యొక్క పిండాన్ని ఎట్లా చూస్తుంది అంటే వ్యక్తిగా చూస్తుంది. In Psalm 127, children are termed as the fruit of the womb. మనం 127వ కీర్తనలో మనం చూసినట్లయితే పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానము. So we needed to see our children in the womb as persons. కాబట్టి గర్భంలో ఉన్నటువంటి మన పిల్లల్ని బిడ్డల్ని మనం ఎట్లా చూడాలంటే వ్యక్తులుగా చూడాలి. Unless you have the right perspective, you're not going to bring up the child right. మీ యొక్క పిల్లల్ని మీరు సరైన రీతిలో చూడకపోతే వాళ్ళు సరైన రీతిలో పెంచలేరు. What view you have about children and the baby in uterus? గర్భాశయంలో ఉన్నటువంటి మీ బిడ్డల విషయం మీరు ఎలా ఆలోచిస్తున్నారు? Maintain a biblical perspective. కాబట్టి వాక్యానుసారమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. Then only you can bring up the child properly. అప్పుడు మాత్రం మీ బిడ్డల్ని సరైన రీతిలో మీరు పెంచగలరు. Develop that from the Bible. అది బైబిల్ నుంచి మీరు డెవలప్ చేసుకోండి. Read Bible related books and find out. బైబిల్కి సంబంధించిన పుస్తకాలను చదివి వాటిని నేర్చుకోండి. Find out more about them. వాటి గురించి అనేక విషయాలు నేర్చుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Our address: Church at Sathupalli, care of Brother Anand, house number 17-103/3, Srinivasa Theatre Road, Sathupalli, Khammam district. Mobile number 9491892002.